ఈ తోడు దొంగలు ఇద్దరు చూడండి, మార్నింగ్ లంచ్ బాక్స్ తీసుకెళ్లినా కూడా ఆఫ్టర్నూన్ లంచ్ కి ఇంటికి వచ్చారు. సాటర్డే మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళామని చెప్పాను కదా, మేము వెళ్లే టైంకి పిల్లలు స్కూల్ కి వెళ్ళిపోయారు. అసలు మేము వచ్చామని వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరో చెప్పినట్టే అనుకోకుండా ఈ రోజు ఇంటికి వచ్చారు. బాగా ఆకలేసి తీసుకెళ్లిన లంచ్ బాక్స్ మార్నింగే తినేసారంట, అందుకే ఆఫ్టర్నూన్ ఇంటికి వచ్చారు. వచ్చిన వాళ్ళు తినేసి మళ్ళీ స్కూల్ కి వెళ్లకుండా అసలు వీళ్ళ నాటకాలు చూడండి. అయ్యో, మేము వచ్చామని చెప్పి వాడు అసలు స్కూల్ కి వెళ్ళనని ఏడుపు స్టార్ట్ చేశాడు. వాడు అలా ఏడుస్తుంటే మా గుండె కరిగిపోయి ఇంకా స్కూల్ కి వెళ్ళొద్దులే అని చెప్పి ఇంటి దగ్గరే ఉంచాము. ఇంకా వాళ్ళ నాన్న బెల్ట్ తీసేసరికి పెద్దోడేమో భయపడి స్కూల్ కి వెళ్ళిపోయాడు. అంతలా ఏడ్చిన వాడు కూడా స్కూల్ కి వెళ్ళొద్దులే అంటే చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. మా వదిన చూడండి, ఒక చిన్న రాయి పైన బాతు బొమ్మ ఎంత చక్కగా వేసిందో. మా వదిన పెయింటింగ్స్ చాలా బాగా వేస్తుంది. ఇక్కడ చూడండి, ఒక అట్టముక్క పైన ఆవు దూడ బొమ్మ ఎంత అందంగా వేసిందో. పూజలో అమ్మవారి దగ్గర పెట్టిన కొబ్బరికాయల్లో ఒక్క కాయ అయితే కొట్టకుండానే ఇలా స్ట్రైట్ గా పగిలిపోయింది. ఎందుకు అలా జరిగిందా అని నేను మా వదిన ఆలోచిస్తుంటే ఈలోగా మా అన్నయ్య వచ్చి కొబ్బరికాయ ఎండలకు అలానే పగులుతాయి అని చెప్పాడు. ఇంకా నేను మా వదిన కలిసామంటే మా ముచ్చట్లకు కొదవే ఉండదు. ఇంకా మేమిద్దరం ముచ్చట్లు ఆడుకుంటూ ఈవినింగ్ స్నాక్స్ కోసం మొక్కజొన్న పొత్తులు ఉడకబెడుతుంది.